హలో అందరికీ వెల్కమ్ టు సాన్విశ్రీ మీడియా. సో ఇవాళ వీడియోలో వైరల్ ఫీవర్ కోసం తెలుసుకుందాం. సో వైరల్ ఫీవర్ అంటే ఏంటి, దాని గల లక్షణాలు, అలాగే దానికి గల కారణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నార్మల్గా వచ్చే ఫీవర్కి ఏంటంటే కొన్ని వైరసెస్ వల్ల వచ్చే ఫీవర్నే వైరల్ ఫీవర్ అని అంటాం. సో ఇది ఏం చేస్తుందంటే మన బాడీ టెంపరేచర్ని రైజ్ చేస్తుంది అన్నమాట. సో కాజెస్ వచ్చేసరికి అంటే ఎలాంటి వైరసెస్ అంటే మనకి ఇంక్లూడింగ్ లైక్ రైనో వైరస్, ఇన్ఫ్లుయెన్జా వైరస్, అడినో వైరస్, కరోనా వైరస్, అలాగే రోటా వైరస్, ఎప్స్టైన్ బార్ వైరస్, అలాగే సైటోమెగాలో వైరస్ లాంటి వైరసెస్ వల్ల వచ్చే జ్వరాలని వైరల్ ఫీవర్ అని అంటారు. సో ఇందులో కనిపించే లక్షణాలకు వచ్చేసరికి మనకి మెయిన్ సిమ్టమ్ ఏంటంటే హై బాడీ టెంపరేచర్ ఉంటుంది. 99 నుంచి 103 డిగ్రీ ఫారెన్ హీట్లో జ్వరం అనేది ఉంటుందన్నమాట. 99 to 103 డిగ్రీ ఫారెన్ హీట్ ఫీవర్. అలాగే మనకి తలనొప్పి అనేది విపరీతమైన తలనొప్పి ఉంటుంది, హెడేక్, అలాగే ఒళ్ళు నొప్పులు ఉంటాయి అన్నమాట, కండరాల నొప్పులు ఉంటాయి, చెమటలు ఎక్కువగా పట్టడం, కళ్ళు ఎర్రగా మారడం, అలాగే ముక్కు కారడం అంటే రన్నింగ్ నోస్ అని అంటాం కదా అది, అలాగే నీరసంగా ఉండడం, ఒళ్ళు అనేది అంటే వీక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే టైప్స్ ఆఫ్ వైరల్ ఫీవర్లోకి వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ వచ్చేసి రెస్పిరేటరీ వైరల్ ఫీవర్. ఇందులో మనకి ఫ్లూ, కామన్ కోల్డ్, అలాగే COVID-19 లాంటివి ఉంటాయన్నమాట. దీని ద్వారా మనకి సోర్ థ్రోట్, కఫ్, ఫీవర్, అలాగే ఒళ్ళు నొప్పులు లాంటివి మనకి లక్షణాలు కనిపిస్తాయి. సెకండ్ వన్ వచ్చేసరికి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ వైరల్ ఫీవర్. ఇందులో మనకి స్టమక్ ఫ్లూ, గ్యాస్ట్రో ఎంట్రైటిస్, అలాగే దీనివల్ల మనకి వామిటింగ్స్, డయేరియా, అబ్డామినల్ పెయిన్ అనేది వస్తుందన్నమాట. సో ఇది కూడా సెకండ్ టైప్ ఆఫ్ వైరల్ ఫీవర్. థర్డ్ వన్కి వచ్చేసి హెమరేజిక్ వైరల్ ఫీవర్. ఇదేంటంటే మనకి డ్యామేజ్ టు ద సర్క్యులేటరీ సిస్టమ్, అలాగే మనకి జాండీస్ లాంటివి వస్తూ ఉంటాయి, వాళ్ళకి డెంగ్యూ లాంటివి కూడా. దీని ద్వారా మనకి అబ్డామినల్ పెయిన్, వాంతులు, వికారం లాంటివి లక్షణాలు దీంట్లో చూస్తాము. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎక్సాంథమాటిస్ వైరల్ ఫీవర్. ఇందులో మనకి మీజిల్స్, చికెన్ పాక్స్, అమ్మవారు తట్టు అని అంటాం కదా, అవి ఇందులో ఈ కేటగిరీకి వస్తాయన్నమాట. అందులో మనకి హై ఫీవర్ ఉంటుంది, స్కిన్ ర్యాషెస్ లాంటివి లక్షణాలు కనిపిస్తాయి. ఫిఫ్త్ వన్కి వచ్చేసరికి న్యూరలాజిక్ వైరల్ ఫీవర్. ఇదేంటంటే మనకి మన నర్వస్ సిస్టమ్ని డ్యామేజ్ అవుతుందన్నమాట. అలాగే సిక్స్త్ వన్ వచ్చేసరికి హెపటైటిస్ A and B, అలాగే వైరల్ హెపటైటిస్ అని కూడా అంటారు. అలాగే సెవెంత్ వన్ వచ్చేసరికి ఎప్స్టైన్ బార్ వైరస్ అనమాట. సో ఈ టైప్స్ అవి వైరల్ ఫీవర్స్. మనకి ఈ వైరల్ ఫీవర్ని మనం ఎలా డిటెక్ట్ చేయాలి అంటే కనుక మనకి మెడికల్ హిస్టరీ అనేది తీసుకుంటారు డాక్టర్స్. లైక్ మనకి ఏదైనా ట్రావెల్ హిస్టరీ ఉందా లేదా అని, అలాగే ఫిజికల్ ఎగ్జామినేషన్, అలాగే బ్లడ్ టెస్ట్లు లైక్ డెంగ్యూ, మలేరియాకి, అలాగే థ్రోట్ స్వాబ్ అనేది తీసుకుంటారు అనమాట. అంటే COVID-19 లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అని. మనకి చికిత్స విధానం అంటే ట్రీట్మెంట్కి వచ్చేసరికి రెస్ట్ అనేది చాలా ఎక్కువగా అవసరం పడుతుంది. ఎందుకంటే మన వైరస్తో ఫైట్ చేయాలంటే కనుక రెస్ట్ అనేది చాలా అవసరం. అలాగే మనకి బాడీని ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకోవాలి, హైడ్రేటెడ్గా ఉంచుకోవాలన్నమాట. మెడికేషన్స్ మనకి లైక్ మన ఫీవర్ తగ్గడానికి, ఒళ్ళు నొప్పులు తగ్గడానికి లైక్ ఐబుప్రోఫెన్ కానీ, అసిటమినోఫెన్ లాంటి మెడికేషన్స్ అనేవి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి హాట్ షవర్ అనేది తీసుకోవడం ద్వారా కొంచెం మనకి రిలీఫ్ అనేది ఉంటుంది. అలాగే కోల్డ్ కంప్రెస్ అంటే మన బాడీ హీట్ రెడ్యూస్ అవ్వడానికి, అలాగే మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ లైక్ సూప్స్ లాంటివి, ఫ్రూట్స్ లాంటివి ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. కొన్ని యాంటీవైరల్ మెడికేషన్స్ అది కూడా డాక్టర్స్ కన్సల్టేషన్ తీసుకొని మనం తీసుకోవడం వల్ల ఈ వైరల్ ఫీవర్ అనేది సబ్సైడ్ అవుతుందన్నమాట. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ వైరల్ ఫీవర్ అంటే వైరల్ ఫీవర్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రెస్ట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి, వాటర్ ఎక్కువగా ఇంటేక్ తీసుకోవాలి, హ్యాండ్స్ అనేది ఎక్కువగా వాష్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఎలాంటి థింగ్స్ కూడా మనం పర్సనల్ థింగ్స్ ఏది కూడా ఇతరులతో షేర్ చేసుకోకూడదు అనమాట. హెల్తీ డైట్ అనేది, హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవాలి. కొన్ని రోజులు ట్రావెల్ అనేది చేయకుండా ఉండడం మంచిది. అలాగే ఇన్ఫెక్ట్ అయిన పర్సన్కి మనకి క్లోజ్ కాంటాక్ట్గా ఉండకూడదు. వ్యాక్సినేషన్స్ అనేవి తీసుకోవాలి టైం టు టైం. అలాగే మనకి మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కూడా నీట్గా ఉంచుకోవాలన్నమాట. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సాన్విశ్రీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.